వెల్కమ్ టు విజిఎస్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనము ఎన్టీపీసీ 2016 ప్రీవియస్ పేపర్స్లోనే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని చూద్దాం. క్వశ్చన్: ఇఫ్ cot A ఈక్వల్ టు 12/5 దెన్ sin A ప్లస్ cos A ఇంటూ cosec A ఈజ్. సో హియర్ వీ నీడ్ టు ఫైండ్ sin A ప్లస్ cos A ఇంటూ cosec A ఈజ్. సో దాని వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ మనం మల్టిప్లై చేద్దాం గివెన్ ప్రాబ్లమ్ని. సో మల్టిప్లై చేస్తే sin A ఇంటూ cosec A ప్లస్ cos A ఇంటూ cosec A వస్తుంది. ఓకే, sin A ఇంటూ cosec A ప్లస్ cos A ఇంటూ cosec A, sin A ఇంటూ cosec A ప్లస్ cos A ఇంటూ cosec A. ఓకే, నెక్స్ట్ మనం cosec Aని 1/cos A రాసుకోవచ్చు కదా. sin A ఇంటూ 1/cos A ప్లస్ cos A ఇంటూ 1/cos A. నెక్స్ట్ సో దీన్ని మనం sin A బై cos A ప్లస్ cos A బై cos B అని రాసుకోవచ్చు. సో sin A బై cos A అంటే మనకు తెలుసు, cos A బై cos A అంటే 1. సో నెక్స్ట్ sin A బై cos A ఈక్వల్ టు tan A ప్లస్ cos A బై cos A అంటే 1 కాబట్టి tan A ప్లస్ 1 వస్తుంది మనకు నెక్స్ట్ స్టెప్లో. సో cot A ఈక్వల్ టు 1/tan A కదండి, మనకు వాల్యూ ఏమి ఇచ్చాడు, cot A ఈక్వల్ టు 12/5. సో అప్పుడు tan A ఈక్వల్ టు ఏమవుతుంది, 5/12 ప్లస్ 1, 5/12 ప్లస్ 1 ఈక్వల్ టు 17/5. సో our answer is 17/5, option B. So next question: 3 bells rings at intervals of 15, 20, 30 minutes respectively. సో 3 బెల్స్, ఒకటి 15 నిమిషాలలో, ఇంకోటి 20 నిమిషాలలో, ఇంకోటి 30 నిమిషాల తర్వాత రింగ్ అవుతాయట. ఇఫ్ ఆల్ రింగ్ ఎట్ 11 AM టుగెదర్, ఎట్ వాట్ టైమ్ విల్ దే నెక్స్ట్ రింగ్ ఎట్ టుగెదర్. సో 3 బెల్లులు 11 AM రింగ్ అయితే ఎంత సమయం తర్వాత మళ్ళీ అవి ఒకే సమయానికి రింగ్ అవుతాయి అని అడుగుతున్నాడు. సో ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనం బ్లైండ్గా ఎల్సిఎం కట్టాలండి. ఇప్పుడు మనకు 15, 20, 30 మినిట్స్. సో 3 బెల్స్ 15, 20, 30 మినిట్స్లో రింగ్ అవుతుంది కదా. సో వాటి ఎల్సిఎం ఎంత అండి, 60 మినిట్స్. 60 మినిట్స్ ఈక్వల్ టు 1 అవర్. ఓకేనా. సో ఈ 3 బెల్స్ అవి ఒకే సమయంలో స్టార్ట్ అయితే అవి ఆఫ్టర్ 60 మినిట్స్ తర్వాత ఒకేసారి రింగ్ అవుతాయి. సో ఇక్కడ 11 AMకి ఒకసారి రింగ్ అయినాయి కదండి. నెక్స్ట్ 60 మినిట్స్ కాబట్టి ఎల్సిఎం అవి నెక్స్ట్ 12 PMకి అవి రింగ్ అవుతాయి. నెక్స్ట్ రింగ్ ఎట్ 12 noon. సో నెక్స్ట్ 1కి, తర్వాత 2కి. సో ఇలాంటి 3 బెల్స్ ఇంటర్వెల్స్ 15, 20, 30 మినిట్స్ ఇచ్చినప్పుడు మనం వాటి ఎల్సిఎం కనుక్కోవాలి. సో అవి 11కి రింగ్ అయినాయి కాబట్టి 60 మినిట్స్ కాబట్టి నెక్స్ట్ 12కి మళ్ళీ రింగ్ అవుతాయి. సో నెక్స్ట్ క్వశ్చన్: 10 persons కెన్ డూ ఏ జాబ్ ఇన్ X days. ఓకే, 10 persons ఒక జాబ్ని X daysలో చేస్తారు. ఇఫ్ 20 persons విత్ ట్వైస్ ద ఎఫిషియన్సీ కెన్ డూ ద సేమ్ జాబ్ ఇన్ 5 days. 20 వ్యక్తులు అదే పనిని 5 daysలలో చేస్తారట. అంటే 10 మంది ఒక పనిని X daysలలో చేస్తారట. 20 మంది అదే పనిని 5 రోజులలో చేస్తారట. కానీ ఈ 10 మంది ఈ 10 persons ఎఫిషియన్సీతో పోలిస్తే 20% ఎఫిషియన్సీ అనేది అంటే వీళ్ళ 10 persons ఎఫిషియన్సీతో కంపేర్ చేస్తే 20% ఎఫిషియన్సీ అనేది డబుల్, ట్వైస్ అనడం. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ X. సో 10 persons ఇన్ X days, 20 persons ఇన్ 5 days విత్ ట్వైస్ ఎఫిషియన్సీ. ఓకే, సేమ్ వర్క్ని వీళ్ళు 5 daysలో చేస్తారు కానీ ట్వైస్ ఎఫిషియన్సీ. సో మన X వాల్యూ కనుక్కోవాలి. సో వి ఆల్ ఆర్ నో మెన్ డేస్ ఎఫిషియన్సీ ఈక్వల్ టు మెన్ డేస్. సో ఇక్కడ డేస్ అండి D2. సో మెన్స్ D1, M1, D1, E1, M2, D2, E2. ఓకే, సో మనం ఇవి రెండు ఎందుకు ఈక్వల్ చేస్తున్నామంటే వాళ్ళు చేసేది సేమ్ వర్క్ కాబట్టి. సో మెన్ ఇంటూ డేస్ ఇంటూ ఎఫిషియన్సీ చేస్తే వాళ్ళు చేసే వర్క్ వస్తుంది కదా అండి. సేమ్ వర్క్ కాబట్టి మనం ఇవి రెండింటిని ఈక్వల్ చేస్తున్నాం. సో మెన్ ఎంత 20, డేస్ 5, ఎఫిషియన్సీ 2.
men 2. సో 10% కానీ 10 persons డేస్, x డేస్, ఎఫిషియన్సీ 1. సో ఇక్కడ ఎఫిషియన్సీ 1 అంటే ఇక్కడ 2 ఉంది, అంటే 20 members ఎఫిషియన్సీ, వీళ్ళ ఎఫిషియన్సీ పోతే ట్వైస్ ఉంది కదండి, అందుకే ఇక్కడ 1 ఇక్కడ 2. సో మనకి x వాల్యూ కావాలి, x ఈక్వల్ టు 20 days. క్వశ్చన్, ఏ మ్యాన్ ట్రావెలింగ్ బై బస్ ఫైండ్స్ ద బస్ క్రాసెస్ 35 electric poles in 1 minute. ఒక వ్యక్తి ఒక బస్సు 35 పోల్స్ని 1 minute క్రాస్ చేసింది అక్కడ. అండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 poles ఈజ్ 50 meters. అయితే 2 పోల్ల మధ్య దూరం 50 meters అట. అయితే ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ద బస్ యొక్క స్పీడ్ ఎంత అని అడుగుతున్నాడు ఇక్కడ. సో దీస్ ఆర్ పోల్స్, ఇలాంటివి 35 పోల్స్ ఉన్నాయి. సో డిస్టెన్స్ బిట్వీన్ 2 poles ఈజ్ 50. ఓకే అండి, డిస్టెన్స్ బిట్వీన్ 2 poles ఈజ్ 50. అప్పుడు డిస్టెన్స్ బిట్వీన్ 3 poles ఎంత అవుతుంది, ఇక్కడ 50, సో ఇక్కడ 50, 100 అవుతుంది. డిస్టెన్స్ బిట్వీన్ 4 poles 50, 50, 50, 150 అవుతుంది. డిస్టెన్స్ బిట్వీన్ 5 poles 50, 50, 50, 50, 200 అవుతుంది. ఇక్కడ మనం గమనించండి అయితే, సో ఈచ్ అంటే 2 poles మధ్య డిస్టెన్స్ 50 కదా అండి. సో 3 polesకి 2 into 50, 4 polesకి 3 into 50 అంటే డిస్టెన్స్, 5 polesకి 4 into 50. ఓకేనా అండి, అంటే నెంబర్ ఆఫ్ పోల్స్ -1 into 50 వేస్తే నెంబర్ ఆఫ్ పోల్స్ -1 into 50 వేస్తే సో ఆ పోల్స్ మధ్య ఉన్న డిస్టెన్స్ వస్తుందండి. సో మనకు టోటల్ 35 పోల్స్ మధ్య ఉన్న టోటల్ డిస్టెన్స్ 700 meters. ఈ 700 metersని 1 minute క్రాస్ చేసింది బస్సు. ఓకేనా, సో మనకి స్పీడ్ కావాలి కాబట్టి, స్పీడ్ అంటే డిస్టెన్స్ బై టైం కదండి. సో నేను ఇక్కడ ఏం చేశానంటే మీటర్ పర్ సెకండ్లోకి మార్చుకున్నాను. అంటే మీటర్ పర్ సెకండ్ అంటే ఇది 700 meters కదా, ఇది 1 minute ఇచ్చింది కాబట్టి 60 seconds రాసిన. సో ఈ మీటర్ పర్ సెకండ్ని కిలోమీటర్ పర్ అవర్ మార్చడానికి ఈ టోటల్ వాల్యూని, ఏ టోటల్ వాల్యూ 1700/60ని 18/5 మార్చిన, అంటే 18/5తో మల్టిప్లై చేసిన. అది ఎందుకు, మీటర్ పర్ సెకండ్ని కిలోమీటర్ పర్ అవర్ మార్చడానికి. ఇప్పుడు అలా మార్చినప్పుడు సో బస్ యొక్క స్పీడ్ 102 km/h. ఓకేనా, సో ఆప్షన్ బి ఈజ్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, in a class of 40 students, 28 can speak Tamil and 30 can speak Telugu. All students can speak at least one of the two languages. It means all students can speak at least one of the two languages means 40 స్టూడెంట్స్లో అందరు స్టూడెంట్స్ ఏదో ఒక లాంగ్వేజ్ మాట్లాడతారు. అంటే ఏది మాట్లాడని స్టూడెంట్స్ 0. సో 28 కెన్ స్పీక్ తమిళ్, 38 కెన్ స్పీక్ తెలుగు. అంటే సో మనకు వెన్ డయాగ్రామ్ తెలుసు కదండి, ఇది ఓన్లీ తమిళ్ మాట్లాడేవాళ్ళు, ఇది ఓన్లీ తెలుగు మాట్లాడేవారు, ఇది రెండు మాట్లాడేవారు. ఎక్స్ డినోటింగ్ రెండు, బోత్ తమిళ్ అండ్ తెలుగు మాట్లాడేవాళ్ళు. ఇక్కడ మన క్వశ్చన్ ఏమి ఇచ్చాను, ఫైండ్ ద మినిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ కెన్ స్పీక్ బోత్ తమిళ్ అండ్ తెలుగు. రెండు మాట్లాడేవాళ్ళు, తమిళ్ తెలుగు మాట్లాడేవాళ్ళు ఎంతమంది అన్నాడు. నేను ఇక్కడ తమిళ్ తెలుగు మాట్లాడేవాళ్ళు ఎక్స్ అనుకున్నా, ఇది ఇంటర్సెక్షన్ పార్ట్. సో ఇది ఓన్లీ కాదు అండి, ఓన్లీ కాబట్టి మనకు 28 కెన్ స్పీక్ తమిళ్ అంటే ఇందులో ఓన్లీ తమిళ్ మాట్లాడే వాళ్ళు ఉంటారు, తమిళ్ అండ్ తెలుగు మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఈ 28 - xలో ఓన్లీ తమిళ్ మాట్లాడే వాళ్ళు ఉంటారు, 30 - xలో ఓన్లీ తెలుగు మాట్లాడే వాళ్ళు ఉంటారు. సో ఇప్పుడు మనకు బోత్ తమిళ్ అండ్ తెలుగు మాట్లాడే వాళ్ళు కావాలి కదండి. సో 28 + 30 - 40 అంటే 28 తమిళ్ మాట్లాడతారు, 30 తెలుగు మాట్లాడతారు. ఇందులో నుండి 40 స్టూడెంట్స్ని తీసేస్తే మనకు 18 వస్తుంది. ఇది బోత్ లాంగ్వేజ్ మాట్లాడేవాళ్ళు. ఇంటర్సెక్షన్ x = 18. సో నీకు ఓన్లీ తమిళ్ కావాలంటే 28 నుండి x తీసేయాలి, ఓన్లీ తెలుగు కావాలంటే 30 - x తీసేయాలి. సో ఇక్కడ 3 వాల్యూస్ వస్తాయి కదండి, ఈ వాల్యూ యాడ్ చేస్తే మనకు 40 స్టూడెంట్స్ రావాలి. ఓకే, బోత్ లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళు 18 స్టూడెంట్స్.